మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానందాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు. ప్రియులారా, భక్తులైన అబ్రహాము గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. యాకోబు గారి ప్రార్థన దేవుడు ఆలకించారు. హన్నా ప్రార్థన ఆయన ఆలకించాడు. దావీదు ప్రార్థన ఆయన ఆలకించాడు. అనేక మంది ప్రార్థన ఆయన ఆలకించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తుండగా ఆలకిస్తున్నాడని విశ్వసిస్తున్నావా? ఆయన వినేవాడు గనుక వినే ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆయన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగల ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుటకు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియా దేవుని బిడ్డలారా, కొర్నేలి క్రైస్తవుడు కాడు. దేవుని గురించిన ఆలోచన అయినా ఎన్నడూ కూడా ఎరిగి ఉండినవాడు కూడా కాదు. ఆయన ఒక అన్యుడు. ఎవరో చెప్పగా యేసు ప్రభువారి లక్షణాలు, ఆయన ఔన్నత్యము, ఆయన ఉన్నతమైన స్థితిని విని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని ఆరాధించువాడుగా కొర్నేలి కనబడుతూ ఉన్నాడు. ఆయన సామాన్య వ్యక్తి కాదండి. శతాధిపతి, 100 మంది సైనికులకు ఆయన అధికారిగా ఉన్నాడు. ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. అంత ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉన్నాడు. అయితే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం దేవుని యందు భయభక్తులు కలిగి, అతడే కాదు తన ఇంటి వారందరితో కూడా, ఈనాడైనా నా బిడ్డలు నేను కూడా సన్నిధిలో ఉండాలని ప్రార్థిస్తున్నావా? కుటుంబమంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? ఒక ఫంక్షన్ వస్తే అందరూ కలిసి వెళ్ళాలని ఆలోచిస్తారు. ఏమంటే ఒక పని ఉంటే ఆ పనికి అందరూ కలిసి చేయాలనుకుంటారు. ఏదైనా పని పూనుకుంటే నలుగురు కూర్చుని కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలోచన చేస్తారు. మరి దేవుని విషయంలో ఎందుకు కుటుంబం అంతా కలిసి ఉండటం లేదు? ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ కడవరి దినాలలో కుటుంబం రక్షించుకోపోతే, కుటుంబాన్ని కట్టుకోపోతే, దేవుని భక్తి నేర్పకపోతే, దేవుని సన్నిధానములు విజ్ఞాపన చేయకపోతే విడిచిపెట్టబడతారు. దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకులు 5గురు వెళ్ళిపోయారు, 5గురు విడిచిపెట్టబడ్డారు. వారు ప్రార్థనాపరులే, భక్తులే, వారు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన వారే కానీ వారు దేవుని భయము భక్తితో బ్రతకలేదు. ఇది నాన్న ముగించే ముందు ఒక మాట. కొర్నేలి మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. ఒక అన్యుడు కుటుంబాంతటిని కూడా దేవుని భయముతో భక్తితో నింపాడు. మరి నా జీవితంలో దేవుడు అడిగితే నీ సమాధానం ఏమిటి? నీ జవాబు ఏమిటి? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ లోకము శాశ్వతమైనది అనుకుంటున్నారా? ఈ లోకములో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నువ్వు దేవుని కొరకు ఏది చేస్తావో అదే నీకు సాక్షిగా దేవుడు నిలుపుతాడు. అది ప్రార్థన, అది రక్షణ, దేవుని సన్నిధిలో కుటుంబం కట్టుకొనుట నువ్వు చేయగలిగితే దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తారు. అటువంటి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈరోజు కొర్నేలు గారి గురించి అనేక విషయాలు మాకు బోధిస్తూ వచ్చారు.
నాయన ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. నాయన నీ యందు భయము భక్తి కలిగి బ్రతికాడు. రెండవది ధర్మకార్యములు చేశాడు. నాయన లోకము మెప్పటానికి, లోకములో ఉన్న వారిని మెప్పించటానికి కాదు కానీ ఆ ధర్మకార్యములు ప్రభువా నీ సన్నిధికి చేరిని అని నీ సన్నిధానములు మేము విన్నాము. తండ్రి నువ్వెంత గొప్ప దేవుడు నాయన. తండ్రి ఆ కుటుంబాన్ని మీరు దీవించావు ప్రభువా. నాయన ఆ కుటుంబం గురించి జీవగ్రంథములో వ్రాసావు నాయన. ఏమిచ్చినా మీ రుణము తీర్చలేము నాయన. మా కుటుంబాలు ఎలాగో నేను ప్రశ్నించావు ప్రభువా. మమ్మల్ని క్షమించండి. కుటుంబం అంతా భయభక్తులు కలిగి బ్రతికే జీవితము మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరే కష్టములో బాధలు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని నాయన, వారి కుటుంబాలు కట్టుకుని సన్నిధిలో సాగిపోయే భాగ్యం ఈ కడవరి దినాలను అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయము దయచేయమని, ఈ దినమంతా కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.